ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏమిటంటే ఎనీమియా, రక్తహీనత. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు పెరగాలంటే ఎలాంటి పోషకాలు తీసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఎర్ర రక్త కణాలు అనేది ఆరోగ్యానికి చాలా కీలకం. మామూలుగా బీట్రూట్, క్యారెట్ ఇలాంటి వాటి గురించి చాలామంది దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎర్ర రక్త కణాలు పెరగాలనుకున్నప్పుడు. కాకపోతే ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాలకి ఐరన్, అలాగే విటమిన్ B12, ఇంకా ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఇంకా ప్రోటీన్స్, ఇవన్నీ కూడా ముఖ్యమైన పోషకాలు. ఇవి ఉండేటటువంటి ఆహారాలు తీసుకోవాలి. ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 ఇవి ఎర్ర రక్త కణాలకి ప్రధానంగా వాటి ఉత్పత్తికి అవసరం. ఎర్ర రక్త కణాలు ఆరోగ్యకరమైన ఎదుగుదల అనేది ఉండాలి. ఆ ఎర్ర రక్త కణాల ఆరోగ్యకరమైన ఎదుగుదలకి ఫోలిక్ యాసిడ్ కూడా చాలా అవసరం. ఆహారంలో తీసుకునే ఐరన్ శరీరంలోకి వెళ్ళాలి కదా, ఇలా శోషించుకునేందుకు విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. చికెన్, మటన్, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు ఇలాంటి జంతు సంబంధిత ఆహారం నుంచి ప్రోటీన్స్ అలాగే B12 మనకి లభిస్తాయి. మరి శాకాహారులు ఈ ప్రోటీన్ కోసం పాల ఉత్పత్తులతో పాటుగా అన్ని రకాల ఈ పప్పు ధాన్యాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. రకరకాల ఆకుకూరలు, రాజ్మా, శనగలు, అలసందలు, సోయా చిక్కుడు ఇలాంటి గింజలన్నీ కూడా వీటిలలో ఐరన్ ఉంటుంది. కాబట్టి ఐరన్ కోసం వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటుగా విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మరసాన్ని కూడా ఫుడ్కి చేర్చుకోవాలి. ఆకుకూరలు, వీటిలలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఫోలిక్ యాసిడ్ కోసం ఆకుకూరలు తీసుకోవాలి. కేవలం ఆహారంతో ఈ పోషకాలన్నీ ఒకవేళ ఆశించిన స్థాయిలో లభించడం లేదనుకుంటే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, మండోర భస్మం ఇలాంటివి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ వీటిలలో ఫోలిక్ యాసిడ్ అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది. అలాగే విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి మీరు ఎనీమియా సమస్య నుంచి బయటపడాలంటే ఈ ఆహారాన్ని సమృద్ధిగా చేర్చుకోవాలి.